రంజాన్ పండుగను కూడా పేదలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది జామియా మస్జిద్ తరపున పేదలకు నిత్యావసర సరుకుల కిట్స్ ను పంపిణీ చేయడం జరుగుతుందని కాకినాడ జామియా మస్జిద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ అన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లలో గల జామియా మస్జిద్ లో మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ అధ్యక్షతన పేదలకు రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా మస్జిద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ దువా వేశారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ముస్లిం ప్రముఖులు పాల్గొని వారి చేతుల మీదుగా పేదలకు రేషన్ కిట్స్ ను పంపిణీ చేశారు. సుమారు 350 మందికి ఈ కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ మాసంలో పేదలకు రేషన్ కిట్స్ ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రంజాన్ పండుగను కూడా వారు సంతోషంతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, ముస్లిం పెద్దలు షేక్ మొయిద్దీన్, దీన్, అబ్బాస్, అజు, అలీఖాన్, షమ్ము, ఇక్బాల్, అలీషా, జుబేర్, సలీం, తానేషా, రబ్బానీ, వలీఖాన్, జిలానీ, సోహెల్, భాషా, కాకినాడ ఖిద్మత్ కమిటీ సభ్యులు షేక్ సిస్టీ, హసన్ షరీఫ్, హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ, అలీం మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెలలో జరుపుకోయే ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే దాన ధర్మాలు. పేదలు కూడా బాగుండాలి, ధనికులతో పాటుగా పేదలు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో రంజాన్ నెలలో ఖురాన్ ఆదేశాల ప్రకారం, హదీస్ ఆదేశాల ప్రకారం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారం పేదలకు సాధనకు ఎంతో కొంత ధన సహాయం కానీ ఒక వస్తువు రూపేణా ఏదైనా గిఫ్ట్ రూపేణా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ మనం ఈరోజు రంజాన్ నెల పునరుస్కరించుకొని మన జామియా మస్జిద్ వైపు నుండి బైతుల్ మాల్ ఫండ్ నుండి కొంత భాగము, అలాగే మన జఫర్ గారి ఫ్యామిలీ నుండి కొంత భాగము ఖర్చు చేసి సుమారు 500 రూపాయల విలువ కల ఈ ప్యాకెట్ జామియా మస్జిద్ కానుక బహుమతి రూపంలో పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కానుకలో 500 విలువ చేసే కానుకల్లో 10 రకాల దినుసులు ఉన్నాయి, బియ్యం ఉంది, షుగర్ ఉంది, అంతా ఉంది. ఇలాగ మనం ఈరోజు సుమారు 350 కిట్స్ని మనం పేదలకు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. రాబో సంవత్సరం కూడా జరగాలని చెప్పేసి మనం మనసారా కోరుకుంటున్నాం. ఇంకా బాగా ఎక్కువ సంఖ్యలో పేదలకి పంచిపెట్టాలనుకుంటున్నాం. మీరంతా దువా చేయండి, మనం అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మరొకసారి నేను అందరినీ కోరుకుంటూ ఈ పేదలు కూడా రేపు వాళ్ళు కూడా ఇలాగా వాళ్ళు కూడా తయారవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. పేదల కింద కోరుకుంటూ వాళ్ళకు మీరు కూడా అభివృద్ధించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మసీద్ వైపు నుంచి ముసలీలంతా మేము దువాలు చేస్తూ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, ఇక్కడ మా బహుమతి స్వీకరిస్తున్నందుకు మీరందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ